హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి నమస్తే. మా మా పిల్లలు జర లొలి చేస్తారు, డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, ఏం అనుకోకండి ప్లీజ్. పిల్లలు అన్నప్పుడు లొలి చేయకుండా ఎలా ఉంటారండి? చాలా మంది పిల్లల గురించి ఇప్పుడు వాళ్ళు హాలిడేస్ కదా, ఇప్పుడు మండే నుండి స్కూల్కి వెళ్తారు, జర అలసిపోయి అనుకుంటారు కదా, జర రిలీఫ్ అనేది ఉంటది. ఇగో చూడండి, ఛార్జింగ్ వైర్ ఇగో దీన్ని తీసుకొని నన్ను కొట్టిండు మా బుడ్డోడు. తీట బాగా తీట పూరుగు బాగా సతాయిస్తాడు. ఒక్క అగో ఏది పడితే అది నన్ను అనుకుంటే ఎత్తేస్తుండు. పిల్లల ఆగు బెట్ట కొద్దిసేపు. పిల్లలు అన్నప్పుడు లొల్లి చేస్తారు కదా, తల్లిదండ్రులు అన్నప్పుడు సర్దుకుపోవాలి. కానీ కొంతమంది అయితే ఇట్లా పిల్లలు కొంచెం చిరాకు ఏమైనా చేస్తే పిల్లలను బెదిరియడం, కండిగా కొట్టడము అలా చేస్తారు. కానీ పిల్లలని ప్రేమతోటి చెప్తానే కదా పిల్లలు మన మీద ప్రేమ చూపించేది. పిల్లలు ఏమన్నా అన్నాం అనుకో, ఇక వాళ్ళేమో అదే మనసులో పెట్టుకొని బాగా సీరియస్ అయిపోతారు. మా పిల్లలేమో నాకు వీడియో తీయనిస్తలేరు, బాగా సతాయిస్తుర్రు. నాకు ఎందుకు సతాయిస్తుర్రో ఏమో, ఇలా బాగా సతాయిస్తుర్రు. రోజు ఇంత వీడియో పెట్టుకోగానే ఏమనకపోతుంది, సైలెంట్ కొట్టేటోళ్ళు ఇలా బాగా సతాయిస్తుర్రు. పొద్దున్న నుండి వాళ్ళు పడుకోలేడు. మా చిన్న బాబు ఉన్నాడు, 3 years ఉన్నాడు. 3 years ఉన్నాడు, నర్సరీ వాడు. ఇప్పుడు ఏం సతాయిస్తుందంటే అట్లా సతాయిస్తాడు. మాటలు అయితే పుట్నాలు. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు కూడా ఇట్లే ఉంటారా? మాటలు అయితే జర ఒక 5 minutes కన్నా మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా? మా ఇంట్లో అయితే పిల్లలు అయితే చాలా టూ మచ్. ఈ పిల్లల అల్లరికి అయితే నాకైతే నెత్తిన వస్తుంది, ఒక్కసారి పిచ్చి లేస్తుంది. వీళ్ళు చేసే పనులకి మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బాసలన్నీ కడిగిన బాసలన్నీ ఏం చేస్తారు, కడుగుతా కదా, కడిగేసి నేను అక్కడ బోలిస్తే వాళ్ళు ఏం చేస్తాడు, మళ్ళీ అవి తెస్తాడు, అందులో కూరగాయలు పెడతాడు, ఏమేమో పెడతాడు, కలుపుతాడు. ఆఖరికి దాన్ని ఏం చేస్తాడు, మళ్ళీ తీసుకుపోయి అది చేస్తాడు, మొత్తం పాడేస్తాడు. మా అయితేనేమో అట్లా చేస్తాడు, మొత్తం తీట. మొత్తము చపాతీ చేసినాం అనుకో, ఆ చపాతీకి ఏం చేస్తాడు, ముద్ద కలుపుతాడు, ముద్ద కలిపి కానీ ఫ్రిడ్జ్కి లేదంటే వాషింగ్ మిషన్కి గోడలకు అతుకు పెట్టుడు అట్లా చేస్తాడు. ఎన్నిసార్లు ఈ పని కొడితేనేమో పిల్లల మొద్దు బారిపోతారు అని నేను పిల్లల గురించి చెప్తుంటే, మా పిల్లలు అయితే ఇంకా చాలా టూ మచ్ చేస్తారు. అసలు మమ్మీ ఇప్పటికే కెమెరాని మా పెద్దోడు కింద పడేస్తుండు. ఇగో ఇట్లా చేస్తారు పిల్లలు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే ఉంటారా ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే చాలా టూ మచ్ చేస్తారు, నన్ను ఎత్తి తింటారు. వామ్మో, సండే వచ్చిందనుకో ఇవాళ డాడీ తోటి ఈ పిల్లలతోటి ఏగలేక కావాలి నాకు. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నారా సిచ్యువేషన్? నా పిల్లల గురించి చెప్పాలంటే ఈ దేశంలో నాకొక్కరే పిల్లలు ఉంటారు. కెమెరా కింద పడిపోతుంది. మా ఇంట్లో చూస్తున్నారా, ఇప్పుడే ఇక నా ముంగట్నే కెమెరాని గదిలిస్తుండు, అటు ఇటు ఒక్క దగ్గర ఉండరు. పిల్లలు తీట చేస్తారు. పిల్లలు కాకపోతే ఒక పరిచయం, పిల్లలు అయితే ఒక పరిచయం. వీళ్ళు పెద్దగా వీళ్ళకి ఫీజులు కట్టాలంటే అదొక పరిచయం. ఎన్ని పరిచయాలు ఉంటాయో వీళ్ళతోటి. వీళ్ళని చదివిపించి వీళ్ళని పెద్ద చేసే అది చేసే వరకు ఆఖరికి వీళ్ళు పెద్దగైనాక మన మీద అన్నాలి. గట్లుంటది అండి పిల్లలంటే. మామూలు పిల్లల వంశం. ఆ ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి కింద పడ్డారు. అయ్యో అట్లెట్లు పడ్డావు నానా? ఆడుకుంటే ఎట్లెట్లు పడుకును? పోని ఓ నానా, పోని అట్లెట్లు పడ్డారు? వద్దు పోను బోను నోను. ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆయన పిల్లవాడు ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాడేటట్టు ఏం చేస్తున్నావే? ఆ పిల్లగాడు ఎదుగు నోను మంగొట్టండి. పంకు ఏ కొట్ట. ఇట్లా చేస్తారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటున్నాడు, చైర్ వేసుకొని ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి కింద జంపింగ్ చేసిండు. అట్లున్నారండి మా ఇంట్లో దయ్యాలు. మా ఇంట్లో అయితే పిల్లలు దయ్యాలు, రాక్షసులు, పిశాచులు. నన్ను అయితే మాడట గణపతట. నువ్వయ్యా నువ్వు అంటే రాక్షసుడు. ఇట్లుంటారండి మా ఇంట్లో పిల్లలు. నాకున్న సిచ్యువేషన్ మీ ఇంట్లో కూడా ఇట్లా అవుతుంది. నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ ఇవ్వండి. మన ఛానల్కి అయితే కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి, ఇవ్వకుండా అయితే ఉండకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్క సపోర్ట్ ఇవ్వండి. అరే కొద్దిసేపు ఆగు, మాట్లాడుతా.
అదే నాన్న కొద్దిసేపు ఆగు బేటా. డైలీ నేను వీడియో తీసేటప్పుడు వీళ్ళు లొల్లి చేయరు, ఒక్కొక్కసారి అనుకుంటారు నేను ఫ్రీగా కొలాసగా మాట్లాడుతుంది. ఇవాళ మా పిల్లలు వండలేరు, నన్ను వీడియో తీయనిస్తలేరు. ఇది ఎంతవరకు వచ్చిందో ఏమో ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.